జర్నలిస్టు శంకర్కు సంబంధించిన దాడి అయితే జరిగింది కదా, ఆ దాడికి సంబంధించి మీరు అందరూ చూసిళ్ళు. ఆ దాడి ఎట్లా జరిగిందో కూడా మనందరం కూడా చూసిన పరిస్థితి కనబడతాను. ఆ దాడికి సంబంధించి జరిగిన విజువల్ కానీ ఇతరత్ర కానీ అన్నీ చూసినాం కదా. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఈరోజు జర్నలిస్టుల మీద దాడికి సంబంధించి ఏంటిది, ఈ జర్నలిస్టుల దాడికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? మీరు కూడా నాకు కాల్ చేయరు, మీ అభిప్రాయాన్ని కూడా నేను తీసుకుంటా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా కూడా జర్నలిస్టు మీద జరిగిన దాడి విషయంలో ఇగో ఈ నెంబర్కు కాల్ చేయండి. జర్నలిస్టు శంకర్ మీద జరిగిన దాడికి సంబంధించి ఈ నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాలని తెలియజేయండి. తెలంగాణ బిడ్డలారా, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టు శంకర్ మీద జరిగిన దాడిని మీరు ఎట్లా చూస్తారు? మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా చూసింది? ఇవన్నీ పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా ఈ జర్నలిస్టు శంకర్ మీద ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు జర్నలిస్టు శంకర్ మీద దాడికి సంబంధించి ఎట్లా జరిగింది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం. సో జర్నలిస్టు శంకర్ను పూర్తి స్థాయిలో మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జర్నలిస్టు శంకర్కు అండగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. జర్నలిస్టు శంకర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లా ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా చూస్తున్నారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా చూడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ కూడా నేను చెప్పే అంశం ఒకటే, ఏంటి అంటే హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్తే సార్, నా పేరు జైపాల్ రెడ్డి. మేము మిమ్మల్ని వైఆర్టీ గారు రంజిత్ రెడ్డి సార్, నమస్కారం మీకు. నమస్తే అండి. ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడికి సంబంధించి? సార్ ఇది ప్రజాస్వామ్యంలో చాలా ఘోరమైన సంఘటన. ఇది ఇంతకుముందు చిలుక ప్రవీణ్ గారి మీద జరిగింది, మీ మీద కేసులు జరిగినాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రవీణ్ సార్ ఈ అన్న మీద కూడా దాడి జరిగింది. ఇది చాలా ఖండించదగిన విషయం. ఇలా దాడులు జరగబోతే ఇంతకుముందు మనం కూడా గత బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరి మీద దాడి జరగలేదు. మనకి ఆపోజిట్ గా ఎంతో వ్యతిరేకంగా వార్తలు అప్పుడు రాశారు, ఇప్పుడు రాస్తూనే ఉన్నారు. అయినా ఏ రోజు దాడి జరగలేదు. ఈ దాడిని ఖచ్చితంగా ఖండించగలరు. అండ్ ఈ విషయాన్ని కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ దగ్గర కూడా ఈ విషయాన్ని కొంటపోయి దయచేసి ప్రజాస్వామ్యం కాపాడగలరు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో హలో రైట్, మీరు కూడా కాల్ చేసి, ఎందుకంటే శంకర్ మీద జరిగిన ఈ దాడిని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తి స్థాయిలో కూడా. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. శంకర్ మీద దాడి ఎట్లా అండి? శంకర్ రిపోర్టర్ ఉన్నారు. అవునవును, నిన్న దాడి జరిగింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? దారుణమే అది. ఎందుకు అట్లా చేస్తారండి? ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిపోర్టర్ రాసుకున్నప్పుడు ఆయన ఏదో న్యూస్ నిజం చెప్తుంటే ఆయన మీద దాడి ఎందుకండి? అలాంటి తప్పుడు ప్రచారం చేసే ఎంతమంది లేరు రిపోర్టర్లు? వాళ్ళందరి మీద దాడి చేయొచ్చు. నిజం చెప్తుంటే ఆయన మీద దాడి ఎందుకు చేశారంటే ఎక్కడ జరిగింది? నేను ఇప్పుడే చూశాను న్యూస్. ఓకే అండి, థ్యాంక్ యూ.